హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఇల్లు కట్టి కేవలం 1 సంవత్సరం అయింది. వెస్ట్ ఫేస్లో ఉంది. సో ఇంటి ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. సో ఇటుపక్క కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. ఇంటి ముందర వచ్చేసి కొంచెం వీధి బోర్డు ఉందండి. హౌస్ ఓవరీ ముందరది ఇలా ఉంటుంది. పెయింటింగ్ కూడా చాలా బాగా చేపించారు. ముందర గేట్ ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్లో ఉంది హౌస్ అయితే. లోపలికి వెళ్దాం పదండి. ముందర టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎలివేషన్ అనేది, డోర్ అనేది కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో బయట అయితే ఇలా ఉంటుంది. బయటే బాత్రూమ్ ఉంది, కామన్ బాత్రూము. ఇంటి లోపల కూడా టైల్స్ ఇచ్చారు. బయట నుంచే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళేదానికి. పైన కూడా ఈవెన్ పిల్లర్స్ ఉన్నాయి. సో నైట్ కూడా కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు. ఇక్కడ కూడా టైల్స్ ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా ముందరైతే కాంపౌండ్ ఉంది ఇలా అనమాట. ముందరైతే మనకు వీధి బోర్డు వస్తుంది. సో లోపల వచ్చేసి హౌస్ అయితే చాలా బాగుందండి. మొత్తం పెయింట్స్ ఇంత బాగా చేపించారు. ఇదంతా టీవీ స్టాండ్ అనమాట. సో పెయింటింగ్ కానీ అంతా చాలా చేయించారు. ఇదంతా కిటికీలు అండి ఈ పక్కంతా. సో వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. ఇదంతా హాల్ ఏరియా అండి, చూడొచ్చు మీరు. చాలా విశాలంగా అయితే ఉంది హాల్ ఏరియా. సో ఇదంతా హాల్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, సింగిల్ బెడ్రూమ్ ఇది. సో ఇందులో కూడా కబోర్డ్స్ ఇచ్చారు చూడండి. సో ఏదైనా సామాన్లు పెట్టుకునే దానికి ఇచ్చారండి. పైన కూడా స్టోరేజ్ ఏరియా చాలా అవుతుంది అనమాట, స్టోరేజ్ ఏరియా. సో లోపల గ్రానైట్తో ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి గ్రానైట్ కూడా, కలర్స్ కూడా. ఇప్పుడు లోపలికి వెళ్దాము. వెనక వైపు వచ్చి మనకు కిచెన్ ఉందండి. సో ఈస్ట్ ఫేస్లో కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూసారా ఎంత కిచెన్ అండి. పూజా రూమ్ వచ్చేసి తూర్పు ఫేస్లో ఉంది. పూజా రూమ్ కూడా ఈ సింక్ ఇచ్చారు. వాటర్ ఉన్నాయి, ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటాయి. సొంతంగా బోర్ ఉంది కాబట్టి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ స్టోరేజ్ పెట్టుకోవచ్చు పైన కూడా. ఇక్కడ కూడా చాలా స్టోరేజ్ అయితే స్పేసియస్గా ఉంది. ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది దీనికి, వెంటిలేషన్ ఇది. సో ఈ పక్క చూస్తే మనకు వాష్ ఏరియా అండి. ఇదంతా కూడా వాష్ ఏరియా. ఇక్కడ చూడండి సంప్ ఇచ్చారు, అలాగే బోర్ ఇచ్చారనమాట. వాటర్ అయితే మున్సిపల్ వాటర్ కూడా వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లము. ఇదంతా కూడా బోర్ అండి. సొంతంగా బోర్ ఉంది కాబట్టి నీళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లము. సో ఇక్కడంతా ఇలా ఉంటుందండి. చుట్టూ కాంపౌండ్ ఉంది. హౌస్ పక్కన ఇలా కాంపౌండ్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఒకవేళ సేఫ్టీ కావాలంటే గ్రిల్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడంతా కూడా. సో హౌస్ లోపలైతే చాలా బాగుందండి. ఎలివేషన్ అనేది చాలా బాగుంది. చూస్తున్నారు కదంతా కూడా. ఇది ఫ్రెండ్స్ వీడియో. హౌస్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో 25 lakhs, కేవలం 25 లక్షలు. చాలా మంచి ప్రైజ్లు ఇస్తుందండి. మీరు ఒకవేళ నెగోషియబుల్ ఉండదండి. వాటికి అది ఫైనల్ రేటు. ఎవరైనా కావాల్సిన వాళ్ళకు జెన్యూన్ బయర్స్ మాత్రమే సంప్రదించండి మరిన్ని వివరాలకు. ఈ హౌస్ అయితే మనకు డిమార్ట్ నియర్ బై 1.4 కిలోమీటరు, అలాగే కళ్యాణదుర్గంలో ఉన్న జొన్న ఐరన్ మార్ట్ 1.1 కిలోమీటరు, మన గౌతమ్ విల్లాస్ జస్ట్ 200 మీటర్స్ అండి. సో హౌస్ అయితే చాలా బాగుంది. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్స్ కూడా పడుతున్నాయండి. ఓకే, సో చాలా బాగున్నాయి అనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నెంబర్కి ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాబాయ్.